మొన్న శుక్రవారం ఆగస్టు 9న రిలీజ్ అయిన కమిటీ కుర్రాళ్ళు మన నిహారిక కొనెదల ప్రొడ్యూసర్గా మొదటి సినిమా. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు ఆన్లైన్లో 16,000 టికెట్లతో చూసుకుంటే 1,50,00,000 గ్రాస్ వచ్చింది. మొదటి రోజు మంచి కలెక్షన్స్ అని చెప్పాలి, ఎవరు అంత కొత్త వాళ్ళతో తీసిన ఈ సినిమా. ఇక రెండో రోజు సినిమాకు మంచి టాక్ రివ్యూస్ రావడం వల్ల ఆన్లైన్ టికెట్ సేల్స్ 30,000కి వెళ్ళింది అండ్ 2 కోట్ల గ్రాస్ దాకా వచ్చింది. అలా శుక్ర శని 2 రోజుల్లో ఈ సినిమా 3.5 కోట్ల చిల్లర గ్రాస్ కలెక్ట్ చేస్తే, ఇక నిన్న ఆదివారం 3వ రోజు టికెట్ సేల్స్ ఇంకా పెరిగాయి. ఆన్లైన్లో 34,000 టికెట్లు ఆన్లైన్ బుకింగ్ ఉన్నాయి. ఇంకా ఆఫ్లైన్ టికెట్స్ అన్ని కలిపి చూసుకుంటే మరో 2 కోట్ల చిల్లర గ్రాస్ నిన్న ఆదివారం వచ్చింది. అలా మొదటి రోజు కంటే రెండో రోజు కలెక్షన్స్ ఎక్కువ, రెండో రోజు కంటే మూడో రోజు కలెక్షన్స్ ఎక్కువ. యాక్చువల్గా మొదటి రోజు కలెక్షన్స్ ఎక్కువ ఉంటాయి, రెండో రోజు తగ్గుతాయి, మూడో రోజు ఇంకొంచెం తగ్గుతాయి. దీనికి రివర్స్లో జరిగింది. ఎందుకంటే చిన్న సినిమా, స్టార్స్ ఎవరు లేరు, ఒక నిహారిక ఒక్కటే ఫేసు ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా. బట్ రివ్యూస్ టాక్ బాగా వచ్చింది, నేను కూడా చూశాను, నాకు కూడా బాగా నచ్చింది సినిమా. ఇక 3 రోజుల కలెక్షన్స్ చూసుకుంటే ఈ సినిమా టోటల్గా 3 రోజుల్లో 6 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోగా డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 3 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 10 కోట్లు అయితే సినిమాని డిస్ట్రిబ్యూటర్లకు 2.5 కోట్ల వాల్యూ బిజినెస్తో థియేటర్లకు వచ్చింది. అంటే 2.5 కోట్ల షేర్ వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 2.5 కోట్లు రావాల్సిన చోట 3 కోట్ల షేర్ వచ్చింది 3 రోజులు. అంటే 50 లక్షల లాభాలతో ఆల్రెడీ సినిమా క్లీన్ హిట్ అయింది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. ఇక ఈరోజు సోమవారం, ఈ సోమ, మంగళ, బుధ ఈ 3 వర్కింగ్ డేస్లో సినిమా వచ్చే కలెక్షన్స్ అన్నీ, అంటే కలెక్షన్స్ తగ్గుతాయి వర్కింగ్ డేలో, అయినా కానీ వచ్చినవన్నీ లాభాలే. ఈజీగా మరో 50 లక్షల షేర్ అయితే వస్తుంది ఈ 3 రోజుల్లో. ఇక గురువారం ఆగస్టు 15 నుంచి చాలా కొత్త సినిమాలు, పెద్ద సినిమాలు రిలీజ్కి ఉన్నాయి. తెలుగులో 3, తమిళ్లో 1, హిందీలో 3, అలా 7 సినిమాల దాకా రిలీజ్ ఉన్నాయి. సో కాబట్టి ఈ సినిమా మరి వాటి రెండింటిని తట్టుకొని ఇంకా రన్ కంప్లీట్ చేసుకొని లాభాలు పెంచుకుంటుందా లేదా అనేది మొదటి వారం తర్వాతే చూడాలి, ఈ వీకెండ్ తర్వాత. అది మన నిహారిక కొనెదల ప్రొడ్యూసర్గా తీసిన మొదటి సినిమా కమిటీ కుర్రాళ్ళు. రిలీజ్ అయిన మొదటి వీకెండ్, మొదటి 3 రోజుల్లో 6 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 3 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 2.5 కోట్లకు కొంటే 50 లక్షల లాభాలతో సినిమా క్లీన్ హిట్ అయింది. ఇక త్వరలోనే సూపర్ హిట్, ఇంకా లాభాలు పెంచుకుంటే బ్లాక్ బస్టర్ కూడా అవ్వచ్చు. ఓకే, బాయ్.